హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అబద్ధాలు ఇప్పుడు జనం చెవులలో మార్మోగుతా ఉన్నాయి. గతంలో ఇదే కూటమి సర్కారుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి వీళ్ళందరూ ఎట్లాంటి హామీలు ఇచ్చిరో చూసినాం కదా. ముఖ్యంగా కరెంటు ఛార్జీలను గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాల్లో కరెంటు ఛార్జెస్ కూడా ఒక కారణం. ఆ కరెంటు ఛార్జెస్ను తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో పెంచం, అవసరమైతే తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి అంతెత్తున హామీలు ఇచ్చారన్నమాట. తర్వాత రీసెంట్గా అదానీ గ్రీన్ ఎనర్జీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో రైతుల కోణంలో ఇంచుమించు 8,000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందం మీద కూడా వీళ్ళు నానా రకాలుగా బటగాల్సి మీదేసిన సంగతి తెలిసిందే కదా. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఒప్పందాలు, సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు దేశంలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత తక్కువ రేటుకు కరెంటును కొనుగోలు చేశారో పూసగుచ్చినట్టు చెప్పడంతో జనం అంటే ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రిని మనం వదిలించుకున్నామా అన్న కంక్లూజన్కి వచ్చారన్నమాట. అయితే ఇవన్నీ పక్కన పెడితే, అంటే జరిగింది గతంలో వీళ్ళు చెప్పింది పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా కరెంటు ఛార్జీల బాధుడుకు కూటమి సర్కార్ రెడీ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇదే సంపద సృష్టి అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడండి. బాధుడే బాధుడు ఇప్పుడు 9,412 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072 కోట్లు వసూలు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వడ్డన జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు. ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కి ₹27 ఇప్పుడు మరో 92 మొత్తంగా ₹2.19. కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే వేసిన మొత్తం భారం 15,485 కోట్లు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలపై బాబు గగ్గోలు. అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తానని హామీలు, వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు. 6 నెలలు తిరగకుండానే జనానికి వాతల మీద వాతలు చూపిస్తా ఉన్నారనమాట. ఇది నాలుక మడతేయడంలో బాబుగారి సర్కారుకు మించింది, బాబుగారికి మించిన నాయకుడు ఈ దేశంలో లేరని పదే పదే యూ ప్రూవ్డ్ దెమ్ రాంగ్ అని ఏదో సామెత చెప్తారు కదా. ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారి చూపిస్తూ ఉంటారు. దీన్ని మన పత్రికలు, పచ్చపత్రికలు ఏం రాస్తున్నాయంటే, జనంపై మళ్ళీ సర్దుపోటు, ఇది జగన్ తప్పిదం అని చెప్పి జగన్ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట. జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు. ప్రభుత్వంపై 1,500 కోట్ల వ్యవసాయ రాయితీ భారం. వచ్చే నెల నుంచి యూనిట్కి 92 వసూలు. 2026 నవంబర్ దాకా వసూలుకు ఈఆర్సీ ఆదేశం. జగన్ ప్రభుత్వ పాపం విద్యుత్ వినియోగదారులకే పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేసినందుకు గాను ఇప్పుడు జనంపై సర్దుబాటు ఛార్జీల భారం పడుతోంది. జగన్ పాలనకు సంబంధించి ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు కాగా ఇందులో 1,500 కోట్లు వ్యవసాయ విద్యుత్ రాయితీ కింద డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 12,844 కోట్ల సర్దుబాటు చేసేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కంలకు ప్రతిపాదనలు పంపాయి. అందులో 3,432 కోట్లకు కోత విధించిన ఈఆర్సీ మిగిలిన 7,912 కోట్ల వ్యవసాయ సబ్సిడీ 1,500 కోట్లు పోను ప్రజల నుంచి వసూలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్కి 92 చొప్పున వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచే మొదలవుతాయన్నమాట. సో ఇక మనం చేసే పాపాలను ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దే కార్యక్రమం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు మరో పోటు అనమాట. ఇప్పటికే సంక్షేమానికి గాలికి వదిలేసి సూపర్ 6 హామీలన్నింటినీ ఎగనామం పెట్టించి పంగనామాలు పెట్టేసి వాటి గురించి మాట్లాడిన వాళ్ళనంతా బొక్కలో వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది అదనపు భారం అనమాట. పెట్రోల్ రేట్లు తగ్గించలేదు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గలేదు, పైగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల భారం అనమాట. దీనికోసం మనం 164 సీట్లు ఇచ్చి గెలిపించి అంతులేని అపరిమిత అధికారాల్ని కూటమి సర్కారుగా అప్పగించినాం అనమాట. మంచి చేస్తాం, జగన్ కంటే మించిన సంక్షేమాన్ని అందిస్తామని చెప్పినందుకు, గెలిపించినందుకు ఇదనమాట. ఇక ఈ భారాన్ని మోయడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో ఈ కూటమి కుట్రలను వీటిని ఎంత తొందరగా మేల్కొని జనం రోడ్ల మీదకి వస్తే అంత బాగుంటుంది. అప్పుడే అంటే మీరు ఇచ్చిన సంక్షేమం ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి అని నిలదీస్తూ పోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రభుత్వాలు అవేమి రాచరికం కాదు, ఇక ఇది మనం రాచరిక ప్రభుత్వాల్లో లేం. ప్రశ్నిస్తూ పోతేనే ఎక్కడో ఒక దగ్గర సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అనమాట. ప్రతిదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగతా ప్రతిపక్షాలు చేయాలంటే కుదరదు.
ప్రజలు రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, దిలావర్పూర్ రైతులు ఆందోళన కారణంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది. లగచర్ల సీఎం సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడడంతో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు అన్నమాట. సో ప్రజా పోరాటాలకు అంత ఉధృతి ఉంటుంది. సో ఆ లెక్కన అంటే నేనేం రెచ్చగొట్టట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మరే పాలకుడు చేయనంత సంక్షేమాన్ని ఇచ్చిండు. ఏకంగా 3 లక్షల కోట్ల వరకు డీబీటీ రూపంలో పేద మధ్యతరగతి వర్గాలకు పంచిపెట్టిండు. అందులో దాంతోపాటే విద్యా వైద్యాన్ని సంస్కరించి చాలామందికి మేలు చేసిండు. సో ఇవేవి కూటమి సర్కార్లో జరగట్లేదు కాబట్టి ప్రజల కోణంలో మాత్రమే చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.